రోహిణి అయితే తనైతే ఒక 5,000 తెచ్చి వాళ్ళ అత్తయ్యకి ఇస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది అనేది అంటూ ఉంటుంది. డబ్బులు అత్తయ్య అని అంటే 5,000 అని అనేసరికి అవునా అనైతే అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక నుంచి ప్రతి నెల మీకు ఎలానే డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను అత్తయ్య అనేది అంటూ ఉంటుంది రోహిణి. అలా అనేసరికి నేను ఏరుకోరి చేసుకున్న కోడలు నాకు ఆ కోడళ్ళ వల్లే నా ఇంటి నిండా ఐశ్వర్యం ఎంత బాగుందో అనేది అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడే ఉన్న మీనా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా నా కోడళ్ళు ఇద్దరు సంపాదించి నాకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతున్నారు అనేది చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి. మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడే కూర్చొని. ఇక ప్రభావతి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏమైంది ప్రభా, ఎందుకు అలా అటు ఇటు తిరుగుతున్నావు అని అంటూ ఉంటుంది. బాత్రూమ్ అండి అనేది అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి బాత్రూమ్, పడుకునే ముందు వెళ్ళి రావాలి కదా అనేది అంటూ ఉంటాడు సత్యం. అలా అనేసరికి అందుకే బాలుని మీనాని బయటికి పంపించేస్తే ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను, వారిద్దరిని బయటికి పంపించేస్తే ఇల్లు కూడా బాగుంటుంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి సత్యం అయితే ఆలోచిస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు ప్రభావతి మాటలకి.